శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథా సుధలు 184వ భాగానికి స్వాగతం సుస్వాగతం. చాణూరుడు అనే మల్లయోధుడు శ్రీకృష్ణుని మల్లయుద్ధంలో ఓడించడానికి సిద్ధమై ఆ మల్లయుద్ధ రంగంలోకి దిగాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఆ మల్లయుద్ధ రంగంలోకి ప్రవేశించి భుజస్ఫాటనం చేశాడు. భుజం అప్పళించాడు అంటే ఉత్సాహంతో భుజాలు కొట్టుకున్నాడు. ఆ శ్రీకృష్ణుడు చేసిన ఆ నినాదం భువనభోంతరాళంతో నిండిపోయింది. అప్పుడు అతడు శ్రీకృష్ణుడు ఆ మల్లుని పైకి ఉరికాడు. వారిద్దరూ మహావేగంతో హెచ్చు తగ్గిన స్థానాలలో నిలిచి ఏనుగు ఏనుగుతో సింహం సింహంతో కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు పోరాడసాగారు. 2 కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో పరస్పరం పీడించుకున్నట్లుగాను, 2 మహామేఘాలు తమపై అన్యోన్యం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకున్నట్లుగాను, ప్రళయకాలంలోని 2 సముద్రాలు ఒకదాని ఒకటి సముత్తుంగ తరంగాలతో కొట్టుకున్నట్లుగాను, వారిద్దరూ చాలా కోపంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గుద్దుకుంటున్నారు. ఏమాత్రం తబ్బిబ్బు పడక ఇరువురు దగ్గరకు చేరుకుని వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఉజృంభించాడు. జట్టిని పట్టి లాగాడు, కాళ్ళు జోడించాడు. మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం వీక్షించి గోవిందుడు చాలా మెచ్చుకున్నాడు. చపలుడైన చాణూరుడు బాధితుడైనప్పటికీ మెడనెక్కించి తొలగిపోక మురారిని పొరలాడేటట్లు తోశాడు. అంతటి కృష్ణుడు శరీరం ఉప్పొంగగా తటాలున అర్ధాంగకము అనే పద్ధతిలో మోకాళ్ళతో వాణ్ణి ఒత్తాడు. వేగంగా కరవడమనే ఒక మల్లబంధం పట్టులో ఉంచాడు. అప్పుడు దుర్నీతిపరుడైన మల్లుడు డింబక మేలుమేలుని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి శ్రీకృష్ణుని పడదోసేశాడు. అక్కడున్న సభలో ఉన్న వాళ్ళందరూ కరతాళ ధ్వనులు చేస్తూ శ్రీకృష్ణుని పొగిడాడు. ఆ శ్రీకృష్ణుడు చాణూరుడి వెనుకకు వెళ్ళి చాణూరుడి యొక్క వీపు మీద నెక్కాడు. కంసుని భృత్యుడైనటువంటి చాణూరుడు మద జలాధారల చారికలతో నిండిన మదగజం వలె మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుతో మల్లరంగా భూమిలో తిరుగుతూ అటు ఇటు అదలించాడు. ఆ కమలాక్షుడు దిట్టతనంతో దిటవు కోల్పోక తొలగి చెలరేగి జట్టిని సమతలం మీద పడదోసి పెద్దదైన వాడి కడుపు మీద మాత్రం మోదాడు. తన కాలితో వాడి కాలిని పెనవేసి డొక్కరం అనేటువంటి మల్లబంధ విశేషాన్ని ప్రదర్శించాడు. మల్ల విద్యాభ్యాసం కల చాణూరుడు సభలోని వారంతా పొగుడుతుంటే కృష్ణుణ్ణి వెనక్కు మరలించి తటాలును తన కాలితో అడ్డగించి తన్ను కాపాడుకున్నాడు. రాక్షస విరోధి అయిన కృష్ణుడు చాణూరుని దట్టి పట్టి మళ్ళీ ఎత్తి రాగబంధం వేసి సందు పెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బంధించి నిరోధించాడు.
వాసుదేవుడు ఆ విరోధి నిరోధాన్ని తప్పించుకొని పట్టిసమనే మల్లబంధం వేశాడు. చాణూరుడు వెంటనే చెలరేగి శ్రీహరి యొక్క బాహు పట్టుకొని హుమ్మని హుంకరించి ముఖాన కాలు పెట్టి అధికుడై నిలిచాడు. లీలామానుష బాలుడైన కృష్ణుడు చాణూరుడి కాలిని తన కాలితో అడ్డగించి అతడి విజృంభణం అణిచి అడ్డుకోరా అని బలిమితో విదిలించుకొని లేచాడు. పగవాడి పాదాన్ని తొక్కుపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి ఎద మీద పొడిచాడు. వాడు పొడిమి చెడక చెలరేగాడు. చిలికే సమయంలో సాగర మధ్యంలో తిరిగే మందరగిరి పర్వతంలాగున్నాడు వాడు. నేల మీద గిరగిరా తిరుగుతూ కృష్ణుణ్ణి తన్నాడు. ఆ కృష్ణుడు ఆ దెబ్బను తప్పించుకుని ఎగిరి ఆ చాణూరుడిపై దూకాడు. శ్రీహరి యొక్క పాదాల తాకిడి తన పాదాల తాకిడికి ఆ చాణూరుడి యొక్క సంధిబంధాలన్నీ సడలిపోగా వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. మరోచోట బలరాముడు ముష్టికుడనే మల్లుడితోటి హేమాహేమిగా ఒకడికి మించిన ఒకడుగా ప్రళయ సమయంలో అగ్నుల వలె పలు రీతులైన మల్లయుద్ధ నైపుణ్య ప్రదర్శనలు చేస్తూ పోట్లాడాడు ఆ ముష్టికుడును బలరాముడును. ఈ విధంగా అటు కృష్ణుడు చాణూరుడితోటి బలరాముడు ముష్టికుడితోటి యుద్ధం చేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు గొప్ప ప్రదర్శన చేస్తున్నారు. ఆ సమయంలో సభలో ఉన్న వారంతో ఎంతో ఆనందించి ప్రశంసిస్తున్నారు. కృష్ణుణ్ణి అప్పుడప్పుడు చాణూరుణ్ణి ప్రశంసిస్తున్నారు. సాటిలేని సంసారమనే సముద్రాన్ని దాటడానికి ఒక నౌక వంటివాడు శ్రీకృష్ణుడు. శత్రుపట్టణాలను ధ్వంసం చేసినవాడు. కువలయాపీడ గజాన్ని జయించినవాడు. గోవర్ధనగిరిని ఎత్తినవాడు. విస్తారమైన సింహగర్జనతో పర్వత గుహలను పూరించినవాడు అయిన కృష్ణుడు చాణూరుడు ధైర్యం వీడి లోబడిపోయాడు కృష్ణునికి. హరికిని లోబడి బెగడక హరియురము మహోగ్రముష్టి సహితుడు పొడవన్ హరి కుసుమ మాలికాహత కరిభంగి పరాక్రమించే కలహోద్ధతుండై. పగవాడైన చాణూరుడు కృష్ణుడికి లోబడినప్పటికీ భయపడక మహాభయంకరమైన పిడికిలతో వెన్నుని రొమ్ముని పొడిచాడు. పూలదండచే కొట్టబడిన ఏనుగులాగా ఆ పోటును లెక్క చేయక శ్రీహరి యుద్ధంలో విజృంభించి పరాక్రమం చూపాడు. ఆ పరాక్రమవంతుడు యుద్ధమందు గంభీరుడు, భీతి గొలిపేవాడు, దొడ్డ దేహం కలవాడు, వీరుడు అయిన చాణూరుణ్ణి కృష్ణుడు చొచ్చుకుని పోయి కర్కశంగా వాడి చేతులు పట్టుకుని గిరగిరా తిప్పి నేలపై కొట్టాడు. శోణితము నోరనొలుకగా చాణూరుండట్లు కృష్ణ సంభ్రామణ సంక్షీణుండై క్షోణింపడి ప్రాణంబులు విడిచే కంచు ప్రాణంబు కలగన్ అని పోతన గారు చెప్తున్నారు. దీని భావం ఏమిటంటే అచ్యుతుడి చేత గిరగిరా తిప్పబడిన చాణూరుడు బాగా నలిగిపోయిన వాడై నోటి నుంచి రక్తం కక్కుతూ పొడవ మీద పడి ప్రాణాలు విడిచాడు. అంతవరకు బాగానే ఉంది. అతడి ప్రాణం పోగానే కంసుని ప్రాణం కలకబారిందట. ఇటువైపు బలభద్రుడు కూడా బలభద్రుండును లోకులు బలభద్రుండనగా పెనగి పటుబాహుగతిన్ బలభేది మెచ్చక త్రిప్పెన్ బలవన్ముష్టికుని కంసు బలమున్ పెగడన్. ఆ బలభద్రుడు అంటే బలరాముడు నిజంగా బలభద్రుడే, బలంచే క్షేమం కలవాడే అంటూ లోకులు అంటుంటే ఆ ఇంద్రుడు కూడా మేలుని మెచ్చుకుంటుంటే బలరాముడు అపారమైన బాహుబలంతో శక్తిశాలి అయిన ముష్టికుణ్ణి పట్టుకుని అటూ ఇటూ తిప్పాడు. అది చూచి కంసుడి సేన కూడా బెదిరిపోయింది. అప్పుడు ఆ బలరాముడు
అలా అలా తిప్పేసి నేలపై దబ్బున పడవేశాడు ముష్టికుడిని. ఆ ముష్టికుడి గుహ వంటి నోటి నుంచి నెత్తురు వరదలై పారింది. బలరాముడి భయంకరమైన ముష్టిఘాతంతో ముష్టికుడు సత్తువు కోల్పోయి పెనుగాలి వల్ల మహావృక్షం కూలిపోయినట్లు నేలపై కూలాడు అని భాగవతం మనకు ముష్టికుడి యొక్క వధన గురించి చెప్తోంది. ఈ విధంగా బలరామకృష్ణుడు అటు చాణూరుణ్ణి ఇటు ముష్టికుణ్ణి వధించారు. మల్లురన్ చంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శోభిల్లగా పాదపద్మములన్ పెళ్ళుగా అందెలు మ్రోయవచ్చు. ఆ వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదులు అల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగ కంసుడు తక్క అందరు. ఇప్పుడు ఏమైందంటే యుద్ధం అయిపోయింది. చాణూరుడు ముష్టికుడు పోయారు. మిగతా వాళ్ళందరినీ బలరాముడు వధించాడు. ఆ మిగతా వాళ్ళు ఎవరంటే బలరాముడు ముష్టికుడికి మిత్రులైన కూటుడు, తోసలుడు, శలుడు అనే వాళ్ళను తన కాలి దెబ్బలతోటి తలలు పగిలేలాగా యముడి చెంతకు పంపించాడు. ఇలాగ అందరినీ చంపేశాక అక్కడ ఉన్నవాళ్ళంతా గొల్లల మధ్య సింహం వల్లే శోభిల్లుతూ పద్మాల వంటి పాదాల్లో అందరూ మ్రోగుతూ ఉండగా, అందెలు మోగుతుంటే వస్తున్న గొల్లల రాజైన నందుడి నందనులను బ్రాహ్మణులు మొదలైన వారందరూ రెప్ప వాల్చక చూచి ప్రీతితో చాలా స్తుతించారు. ఒక కంసుడు మాత్రం మాశ్చర్యంతో వారిని మెచ్చుకోలేదు అని పోతనామాత్యుల వారు భాగవతంలో మనకి తెలియచేస్తున్నారు. వచ్చే భాగంలో అతి ముఖ్యమైనటువంటిది, లోక కళ్యాణకరమైనటువంటిది, లోకాన్ని రక్షించేటువంటిది, లోకానికి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటిది అయిన కంసవధ గురించి తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.